హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మునగాకు కరివేపాకుతో పచ్చడి చేశానండి. అది చాలా బాగా వచ్చిందండి. అసలు ఎంత టేస్టీగా ఉందంటే అది మన హెల్త్కి కూడా, కరివేపాకు మునగాకు రెండు కూడా మన హెల్త్కి చాలా మంచిది కదండి. అందుకని నేను చట్నీ చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. అది ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా జీలకర్ర తీసుకొని దాన్ని ఫ్రై చేసుకుంటున్నానండి. ఎందుకంటే మనకి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసాను. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసానండి. నేనైతే నువ్వుల నూనె తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో మనకు కారంకు తగ్గట్టు ఎండుమిర్చిని దీంట్లో ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకున్నాను. మనకు ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు దీన్ని తీసేస్తున్నాను. ఆ తర్వాత అదే ఆయిల్లో నేను ముందు రోజే నైటు మునగాకుని కడిగేసి కొంచెం ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నానండి. అది ఆకునమాట ఇప్పుడు ఆయిల్లో వేసేసి ఫ్రై చేస్తున్నాను. మనం అలానే ఏ కప్పుతో మునగాకు తీసుకున్నానో అదే కప్పుతో కరివేపాకును కూడా తీసుకున్నాను. ఇప్పుడు రెండింటిని బాగా ఆయిల్లో ఫ్రై చేసేద్దాము. ఇది మనకు ఫ్రై అయ్యింది చూడండి. ఇప్పుడు దీంట్లో ఒక టమాటాని తీసుకున్నానండి. దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసేసి దీంట్లో వేసేసి దీన్ని అంతటినీ బాగా మగ్గించుకుందాం. ఇప్పుడు మనకు బాగా మగ్గిపోయింది చూడండి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీలో వేసుకుందాము. ఫస్ట్ మనం జీలకర్ర ఫ్రై చేసుకున్నాం కదా, ఆ జీలకర్రను వేసుకున్నాను. అలాగే ఎండుమిరపకాయలను వేసుకున్నాను. అలాగే వెల్లుల్లి రెబ్బల్ని కొన్ని వేసుకున్నానండి. అలాగే ఫస్టే నేను నువ్వుల్ని కొంచెం ఫ్రై చేసుకున్నానండి. ఆ ఫ్రై చేసుకున్న నువ్వుల్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఫస్ట్ మనం మిక్సీ పట్టించుకుందాం. ఇదిగోండి, ఇట్లా మిక్సీ చేసుకున్నాక మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న టమాటాలు, మునగాకు, కరివేపాకు ఉంది కదా, దాన్ని కూడా దీంట్లో వేసేసి మనం మిక్సీ చేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ దానికి పోపు వేసుకుందామండి. స్టవ్ పైన ఒక కళాయి పెట్టేసి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. నువ్వుల నూనె తీసుకున్నానండి. దాంట్లో మనం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు వేసాను. అలానే కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసి పోపులో వేసుకున్నాను. ఒక 2 ఎండుమిర్చిని వేసుకున్నానండి. అలానే కొద్దిగా కరివేపాకుని వేసేసి ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకుందాము. మనకు నువ్వుల నూనె కదండి, అందుకే ఇట్లా చూడండి పైన నురగలాగా వస్తుంది. మనకి ఇది ఫ్రై అయిపోయిందండి. మనం మిక్సీ పట్టేసుకున్న అది ఉంది కదా చట్నీని దీంట్లో వేసేస్తున్నాను. నేను మిక్సీ పట్టేటప్పుడు ఉప్పు వేయలేదండి, అందుకని ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. మనకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం దీన్ని అంతటినీ బాగా మిక్స్ చేసేసిద్దాము. బాగా కలిపేసుకుందామని మొత్తం కలిపేసాను. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే, నేను కొంతమంది చింతపండు వేసుకుంటారంటే నేనైతే చింతపండు వేయలేదు దీంట్లో. పులుపు కోసమని ఒక్క నిమ్మకాయ, కొంచెం చట్నీ కాబట్టి ఒక నిమ్మకాయని కట్ చేసేసి ఆ నిమ్మ రసాన్ని అనమాట దీంట్లో మొత్తం స్టవ్ కట్టేసానండి. ఇప్పుడు స్టవ్ కట్టేసినాక ఆ నిమ్మకాయ రసాన్ని దీంట్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం బాగా కలిపేసుకుందామండి. మనకు మునగాకు, కరివేపాకు చట్నీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.